హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో భాగంగా చేది వంశంలోని ప్రీవియస్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కళింగను పాలించిన సుప్రసిద్ధ రాజవంశం ఏది? ఓకేనా. మనకు ఆన్సర్ వచ్చేసి చేది వంశం లేదా మహామేఘవాహన వంశం. ఓకేనా. సో ఇక్కడ చేది వంశమైన మహామేఘవాహన వంశమైన రెండు ఒకటే అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చేది వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు? మనకు ఆన్సర్ వచ్చేసి కారవేలుడు. ఓకేనా. కారవేలుడు మహామేఘవాహన వంశంలో లేదా చేది వంశంలో సుప్రసిద్ధుడు. కారవేలుని పాలన కాలం ఏది? సో క్రీస్తు పూర్వం 170 నుండి 157 వరకు ఈ పరిపాలన కాలాన్ని మనం కారవేలుని యొక్క పరిపాలన కాలంగా చెప్పవచ్చు. నెక్స్ట్, కళింగాధిపతి లేదా కళింగ చక్రవర్తి ఎవరు? ఓకేనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి కారవేలుడు. సో ఇతన్ని కళింగ కారవేలుడు అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకేనా. సో కళింగాధిపతి లేదా కళింగ చక్రవర్తి ఎవరంటే కారవేలుడు. నెక్స్ట్ క్వశ్చన్, కారవేలుని దిగ్విజయ యాత్రలను కీర్తించే శాసనం ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్టు. అలాగే మనకి ప్రీవియస్ బిట్టు కూడా. కళింగ దిగ్విజయాలను యాత్రలను కీర్తించే శాసనం వచ్చేసి హంతి గుంఫా శాసనం. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకేనా. హంతి గుంఫా శాసనం. నెక్స్ట్, హంతి గుంఫా శాసనము ఎక్కడ ఉంది? హంతి గుంఫా శాసనం వచ్చేసి మన ఇక్కడ భువనేశ్వర్కు సమీపంలో ఉదయగిరి కొండలలో. ఓకేనా. ఉదయగిరి కొండలలో మనకి ఇక్కడ హంతి గుంఫా శాసనం అయితే ఉంది. నెక్స్ట్ వన్, కారవేలుడు ఆదరించిన మతం ఏది? ఓకేనా. కారవేలుడు ఆదరించిన మతం లేదా కారవేలుడు ఆచరించిన మతం వచ్చేసి జైన మతం. ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్, అలాగే చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, కారవేలుని కాలంలో జైన పరిషత్తు ఎక్కడ సమావేశమైంది? ఓకేనా. కళింగ కారవేలుని కాలంలో జైన పరిషత్ ఎక్కడ సమావేశమైందంటే కుమారగిరిపై. ఓకేనా. కుమారగిరిపై సమావేశం అయ్యిందనమాట. నెక్స్ట్ వన్, కారవేలుడు నిర్మించిన రాజభవనము పేరేమిటి? కారవేలుడు నిర్మించిన రాజభవనం పేరు వచ్చేసి మహావిజయ ప్రాసాదము. నెక్స్ట్ వన్, కారవేలునిచే ఓడింపబడిన మగధ రాజు ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు. ఈ పుష్యమిత్ర శుంగుడు కారవేలుని చేతిలో ఓడింపబడినటువంటి మగధ రాజు. ఓకే. నెక్స్ట్ వన్, కారవేలునిచే ఓడింపబడిన శాతవాహన రాజు. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. శాతవాహన రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. ఓకేనా. సో ఇది మనకు చేది వంశం సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అలాగే ప్రీవియస్ బిట్స్ అనమాట. సో ప్రతి టాపిక్ నుంచి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, సో ప్రతి టాపిక్ నుంచి మీకు ఇటువంటి బిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.